లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో తనను వెంబడిస్తున్న జన సమూహం వైపు చూస్తూ సడన్లో ఈ యొక్క ఆశ్చర్యమైన ప్రసంగం చేశాడు. చేతులెత్తి యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సాధారణంగా ఈ రోజుల్లో 40 రోజులు ఉపవాసాలుంటూ ప్రార్థన చేసే ఒక వాడుక క్రైస్తవ ప్రపంచంలో ఉంది. లెంటి డేస్ అంటారు. ఈ లెంటి డేస్ యొక్క చరిత్ర ఏమిటయ్యానంటే, ఇట్స్ అన్ పగన్ ట్రెడిషన్. బాబిలోను నుండి వచ్చిన ఒక చరిత్ర. ఆ రోజుల్లో నిమ్రోద్ అని ఒక చక్రవర్తి, ఈ వాజ్ అన్ జైంట్, గొలియాతు వంశానికి సంబంధించిన వాడు. నిమ్రోద్ తన భార్య డెమ్రామెస్ తన మరణం తర్వాత 40 రోజులు ఉపవాసంతో దుఃఖం చాటిస్తారు. ఇట్స్ అన్ బాబిలోనియన్ యాక్ట్. అది కొనసాగుతున్న నేపథ్యంలో రోమన్ క్యాథలికిజం దాన్ని టేకప్ చేసి దాన్ని కన్వర్ట్ చేశారు. మీరు కావలిస్తే లెంటి డేస్ని కూర్చున్న ఎన్సైక్లోపీడియాలో రెఫర్ చేయండి. దీన్ని కూర్చున్న వివరాలు చక్కగా రాస్తుంటుంది. ఇట్స్ అన్ పగనిజం. యేసు ప్రభు సిలువకు ముందు 40 రోజులు ఉపవాసం లేడు. ఉపవాస ప్రార్థన మంచిది, ఉపవాస ప్రార్థన అవసరం, బట్ నాట్ ఇన్ అన్ ట్రెడిషనల్ వే. పారంపర్య ఆచారంతో ఇలాంటి సాంప్రదాయాలు మనం చేయకూడదు. యేసు ప్రభు సేవ ప్రారంభించడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవ ప్రారంభించాడు. సిలువ మరణానికి కాదు. సో ఈ రోజుల్లో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు సిలువ మరణానికి జత చేయబడింది. ఉపవాసాలు ఉండండి. మనం ఎంత ఉపవాసంతో ప్రభు సన్నిధిలో నెలగొట్టుకుంటామో అంత కృప దేవుడు ఇస్తాడు. ఉపవాసం సంఘానికి ఆశీర్వాదం, కానీ ఇది ఆచారంగా మారకూడదు. మానవ పద్ధతులు సంఘములో ఒక దైవోపదేశంగా బోధించబడకూడదు. ఏ తండ్రి అయినా తన పిల్లల క్షేమాన్ని కోరుకుంటాడు. సడన్లో పిల్లోడు ముళ్ళు తొక్కినా, నోట్లో వేయకూడదు వేసుకున్న తండ్రి బాధ్యత ఎలాగైనా ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం కలిగే బాధ్యత తండ్రిది. ఒక ఆధ్యాత్మికమైన ఒక తండ్రిగా పాలన్నీ తెల్లగా ఉన్నా కొన్నిసార్లు కొంత విషం మీలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. కనుక కల్పించబడే ప్రతి విధమైన దుర్బోధ విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఈ విషయం ఖండించి మాట్లాడతాడు. నేను బోధించిన సువార్త తప్ప పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి వేరొక సువార్త ప్రకటిస్తే ఆ దూత మాట వినవద్దు. నేను చెప్పిన మాటే, ఉపదేశమే, దాని మీదనే మీరు కట్టబడాలి అని పౌలు గారు వైరాగ్యంగా మాట్లాడాడు. యేసుక్రీస్తు బోధించిన ఆ బోధ
తన శిష్యులకు ఇచ్చాడు. టేక్ దిస్, ఈ బోధ మీరు తీసుకోండి, సర్వజనులకు ఈ బోధను బోధించండి, సమస్త జన్మలను శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో, ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని బోధించండి, అనుసరించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. నా తండ్రి వలన వినినది నేను మాట్లాడినాను, ఆ మాటలు నేను మీకు ఇచ్చాను. ఆ మాటలు జీవమై ఉంది. ఆ మాటల మీద మాత్రమే మీరు మనసు పెట్టుకోవాలి. ఈ మాటలే మన జీవితాన్ని ఊరడిస్తుంది, మన జీవితాలను బ్రతికిస్తుంది. రేపు రాకడి దినమున ఒక మహిమగల శరీరం మారటానికి ఈ మహిమగల ఉపదేశమే కారణంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.